అనినా హరికింకరుండు శంకింపక హర్ష పులకాంకుర సంకలిత విగ్రహుండై ఆగ్రహంబు లేక హృదయంబున హరింతలంచి నమస్కరించి బాలవర్తనమున నర్తనంబు సేయుచు ఇట్లనియే. అనగానే విష్ణువుకు దాసుడైన ప్రహ్లాదుడు జంకులేక సంతోషంతో పులకించిన దేహంతో క్రోధపడక మనస్సున శ్రీహరిని తలంచి నమస్కరించి బాల్యచేష్టలతో నాట్యం చేస్తూ ఈ విధంగా పలికాడు. కలడంబోధిన్ కలండు గాలిన్ కలడు ఆకాశంబునన్ కుంభినిన్ కలడు అగ్నిన్ దిశలన్ పగళ్ళన్ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్ కలడు ఓంకారమునన్ త్రిమూర్తులన్ త్రిలింగ వ్యక్తులన్ అంతటన్ కలడు ఈసుండు కలండు తండ్రి వెదకంగా నేల ఈయాయడన్. తండ్రి, భగవంతుడైన విష్ణువు లేని చోటు విశ్వములో లేదు. సముద్రంలో ఉన్నాడు, సమీపంలో ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, భూమి మీద ఉన్నాడు, అగ్నిలో ఉన్నాడు, అన్ని దిశలలోనూ ఉన్నాడు, రాత్రిలో ఉన్నాడు, పగటిలో ఉన్నాడు, సూర్యునిలో ఉన్నాడు, చంద్రునిలో ఉన్నాడు, ఓంకారంలో ఉన్నాడు, త్రిమూర్తులలో ఉన్నాడు, స్త్రీ పురుష నపుంసక వ్యక్తులలో ఉన్నాడు. అక్కడా ఇక్కడా వెతకటం దేనికి? సర్వేశ్వరుడు ఒక చోటని ఏమిటి, అంతటా నిండి ఉన్నాడు. ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూచిన అందందే కలడు దానవాగ్రణి వింటే. దానవ సార్వభౌమ, భగవంతుడు ఒక చోట ఉన్నాడని మరొక చోట లేడని సందేహించవద్దు. అన్ని ప్రదేశాలలోనూ ఉంటాడు, అన్ని పదార్థాలలోనూ ఉంటాడు. ఎక్కడెక్కడ వెతికితే అక్కడెక్కడ కనిపిస్తాడు. విన్నావా? పోతనగారి పద్యాల్లో ఇది అతి మధురమైన పద్యం. పదౌచిత్యము, సందర్భౌచిత్యము, పాత్రౌచిత్యము అందంగా అమరిన పద్యం. బాలుర నోట సున్నా ముందున్న దకారం అందంగా పలుకుతుంది కదా. ప్రతి పదంలో రెండవ అక్షరాలకి సామ్యం ఉండాలన్నది అందమైన ప్రాసనియమం. ఈ రెండింటినీ చక్కగా సమన్వయం చేసిన తీరు అద్భుతం. చిన్నపిల్లలు చేతులు కాళ్ళు కదుపుతున్నట్లు చెప్తున్నట్లు చెప్తారు కదా, అది పద్యం నడకలోనే స్ఫురిస్తున్న తీరు ఇంకా బాగుంది. తనకే ఎదురు చెప్తాడా అన్న ఆగ్రహంతో ఊగిపోతున్నాడు తండ్రి హిరణ్యకశిపుడు. అందుచేత హరి హరి అంటున్నావు, ఎక్కడున్నాడ్రా హరి, చూపగలవా అంటూ బెదిరిస్తున్నాడు తండ్రి. కొడుకు ప్రహ్లాదుడు నదురు బెదురు లేని 5 ఏళ్ల పిల్లవాడు. తన బాల్యానికి తగినట్టు అలా చిరునవ్వులతో నటనలు చేస్తూ సర్వోపగతుడు శ్రీహరి అని సమాధానం చెప్పాడు. ఆ సందర్భానికి తగినట్లు పద్యం నడక సాగింది. పలుకుతున్న బాలకుడి పాత్రకు గంభీరమైన సున్నితమైన పదాలు ఎందెందు అందందు చక్కగా తగి ఉన్నాయి. మరి అప్పుడు ఆ పరమభక్తుని మాట బోటుపోనివ్వని నారాయణుడు నరసింహ రూపంలో విశ్వమంతా వ్యాపించి సిద్ధంగానే ఉన్నాడుట. ఈ మధురమైన పద్యాన్ని మరొక్కసారి ఆలకిద్దాం. ఇందుగలడు అందులేడని సందేహము వలదు, ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రీ సర్వోపగతుండు ఎందెందు వెతకి చూచిన అందందే కలడు దానవాగ్రణి వింటే.